హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే మనం ఒమాన్లో సోహార్లో ఇంపార్టెంట్ అయిన హిస్టారికల్ ప్లేసెస్లో ఒకటైన సోహార్ ఫోర్ట్ చూడడానికి వచ్చేసాం. ఈ సోహార్ ఫోర్ట్ మన ఇంటి నుంచి ఒక 15 మినిట్స్ వాక్ చేస్తే వెళ్ళిపోవచ్చండి. కానీ దగ్గరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి మాత్రం నాకు 3-4 ఇయర్స్ పట్టేసింది. ఎంత టైం పట్టిందో ఏదైనా అంతే, దగ్గరగా ఉన్నప్పుడు వాల్యూ తెలియదేమో అనిపిస్తుంది. ఎప్పుడు దాని ముందు నుంచే చాలాసార్లు వాక్ చేసుకొని వెళ్ళాము, అలా డ్రైవ్ చేసుకొని వెళ్ళాము, కానీ లోపలికి వెళ్ళి మాత్రం ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట. కానీ ఒక్కసారి వెళ్ళి చూస్తే మాత్రం చాలా బాగుంది. ఎంత ప్రశాంతంగా ఉందో అసలు. అలా వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. ఎవరైనా చూడలేదు అంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. మన నేషనల్ డే వీడియోస్లో కూడా చూపించాను, బయట నుంచి చూపించాను. మీరు చూసారా వీడియో? చూడకపోతే కనుక చూడండి, బాగుంటుంది. సోహార్ ఫోర్ట్ అయితే కనుక అసలు మనకి ఒక కోట అని కాదండి, ఒమాన్ చరిత్రకి, సముద్ర వాణిజ్యానికి కూడా ఒక గొప్ప సాక్ష్యం అని చెప్పుకోవాలి. అసలు ఈ సోహార్ అనేది ఒమన్లో మాత్రమే కాదు, అరేబియా ప్రాంతం మొత్తంలో కూడా బాగా పురాతనమైన ఫోర్ట్ సిటీగా ప్రసిద్ధి చెందిందనమాట. పాతకాలంలో ఇక్కడ నుంచి, ఈ ఫోర్ట్ నుంచి మన ఇండియాకి, చైనాకి, ఆఫ్రికా దేశాలకి, వీటన్నిటికి కూడా వాణిజ్యం జరిగింది. ఇంతకుముందు మనకి ఒమాన్ హిస్టరీ వీడియోస్ అన్నీ చెప్పాను. వీడియోస్ చూసారా? చూడకపోతే చూడండి, మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్పాను అనమాట. చాలా బాగుంటాయి. అంటే ఒమాన్ మీద ఒక మంచి రెస్పెక్ట్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది, చూడండి. అంటే అందులో నేను ఒక సముద్రయానికుడి గురించి కూడా చెప్పానమాట హిస్టరీ వీడియోస్లో. అతనైతే సోహార్ నుంచే తన ప్రయాణాలు ప్రారంభించారు అని చెప్తూ ఉంటారనమాట. ఈ సోహార్ ఫోర్ట్ అయితే ఎప్పుడో 13-14వ శతాబ్దానికి చెందిందని చెప్తున్నారండి. కానీ 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళు ఒమాన్ మీద దాడి చేశారని చెప్పాను కదా, ఆ టైంలో మళ్ళీ ఈ కోటని మళ్ళీ బలపరిచారంట. అస్సలు ఈ ఫోర్ట్ ఎంత బలంగా ఉందంటే మామూలుగా లేదు అసలు. అంటే చాలా పెద్ద పెద్ద గోడలు ఎంత బలంగా ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. రౌండ్ రౌండ్ టవర్స్, అంటే పెద్ద పెద్ద గన్ను పెట్టి ప్లేస్ చేస్తాం కదా, ఆ ప్లేస్మెంట్స్ మధ్యలో చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ అనమాట. మంచి ప్రాంగణం ఉంది. అంటే అది ఇస్లామిక్ మరియు పోర్చుగీస్ ఈ రెండిటి ఆర్కిటెక్చర్ కలయిక అనమాట, అలా నిర్మించారు. ఫోర్ట్ పైకెక్కితే సోహార్ నగరం, ఆ బీచ్ ఎంత అందంగా కనిపిస్తాయంటే మామూలుగా ఉండదండి. ఇక్కడ ఎప్పుడో 9వ శతాబ్దం నుంచి ఉండే వస్తువులు, పాతకాలపు ఆయుధాలు, అలాగే కొన్ని ఒమానిది బట్టలు, అంటే పాతవి వాళ్ళ సాంప్రదాయ బట్టలు, ఇలాగా చాలా కూడా పొందుపరుచున్నారనమాట. అక్కడక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు. బాగుంది చూడ్డానికి. అంటే ఈ సోహార్ నగరాన్ని వైట్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉండే ఇళ్ళన్నీ కూడా మంచి వైట్గా ఉండడం వల్ల అలా పిలుస్తారనమాట. కానీ ఈ రోజు కూడా ఒమాన్, అంటే ఈ ఒమాన్ మొత్తంలో సోహార్ ఒక ఇంపార్టెంట్ అయిన ఇండస్ట్రియల్ ఏరియాగా, ఇండస్ట్రియల్ సిటీగా మారుతుంది. అంటే అలాగే పిలుస్తూ ఉన్నారనమాట. చూడండి ఈ పైన ఆర్కిటెక్చర్ చూడండి, ఇదంతా వుడ్. మనకి చిన్నప్పుడు ఏమంటారు, పూరి గుడిసెల్లో అలా వేస్తూ ఉండేవాళ్ళు కదా, అలా అల్లుతూ కనిపించుండేవి, అలా ఉన్నాయి. చూడ్డానికైతే చాలా బాగుందండి. గోడలు చూడండి ఎంత లావుగున్నాయో. కానీ ఫోర్ట్ ఎంత నీట్గా, ఎంత క్లీన్గా మెయింటైన్ చేశారో అసలు. అలా కింద కూర్చుండిపోవచ్చు. నేనైతే డిసెంబర్లో వెళ్ళానండి ఇక్కడికి. వీడియో పోస్ట్ చేయడం లేట్ అయింది, అప్పుడు ఇంకా చల్లగా ఉంది కదా. అంటే మనకి వింటర్స్ కదా, బాగా చల్లగా ఉంది, చాలా బాగా అనిపించింది. చూడండి ఈ టెక్స్చర్ చూడండి, మొత్తం వుడ్. అది ఇక్కడంతా కూడా వుడ్కి కలర్ వేశారు. ఈ బ్లాక్ పైన వాల్స్ అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది చూడండి, ఈ ప్యారెట్స్, చిన్న చిన్న ప్యారెట్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ పైన గూట్లో ఉన్నాయి చూడండి, చూడ్డానికి భలే అనిపించాయి. చాలా ఉన్నాయి. వీడియో తీద్దాం అనుకునేసరికి అన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి అనమాట. చాలా బాగా అనిపించింది. అంటే అలా వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చు, ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. కొద్దిసేపు అలా ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని కూడా వెళ్ళి కూర్చొని తినొచ్చు. ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. ప్రశాంతంగా ఆ వ్యూ ఉంది, అసలు అదిరిపోయింది అంతే. అలా చూస్తూ కూర్చుండిపోవచ్చు. అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే ఇంకా మామూలుగా ఉండదు అనిపించింది. నేనైతే అలా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి అలా కూర్చుండిపోయాను కొద్దిసేపు. ఇంకా వీళ్ళు వీడియో తీస్తూ ఉన్నారనమాట. ఆ బ్యాక్ సైడ్ అంతా ఒకవైపు అంతా బీచ్ కనిపిస్తుంది, ఒకవైపు అంతా సిటీ కనిపిస్తుంది. చాలా బాగుంది. ఫ్లాగ్, ఒమాన్ ఫ్లాగ్ కూడా బాగుంటుంది కదా, ఆల్మోస్ట్ ఇండియాకి సిమిలర్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కలర్స్, డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు చూసారా? మధ్యలో ఎంతెంత ప్లేస్ ఉందో, చాలా ప్లేస్ ఉంది.
చాలా విశాలంగా ఉంది ఫోర్ట్. బయట నుంచి చూసేదానికి లోపలికి వెళ్ళడానికి చాలా డిఫరెన్స్ ఉందండి. బయట నుంచి చూస్తే ఇంత పెద్దగా ఉంది లోపల అన్న ఫీల్ రాదనమాట. లోపలికి వెళ్తే అలా తిరుగుతూ ఉంటే నచ్చేస్తుంది బాగా, చాలా బాగుంది. అలా తిరిగేసి నేను కూడా వెళ్తూ ఉన్నాను ఎక్స్ప్లోర్ చేయడానికి. అసలు ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లోనే ఎప్పుడు 16వ శతాబ్దంలో దాన్ని మళ్ళీ రీమోడలింగ్ చేశారంట. అప్పటి నుంచి అప్పుడే ఇంత ఆర్కిటెక్చర్ ఇంత స్ట్రాంగ్గా చేశారు అంటే చూడండి ఎంత బాగుందో అసలు. ఎన్నెన్ని గొంతులు ఉన్నాయి తెలుసా, డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ ఒక రూమ్ అయితే ఇలా ఎవరైనా టూరిజం ఇలా చూడ్డానికి అలా వస్తారు కదా, వాళ్ళ కోసం ఒక రూమ్ కూడా అలా వదిలేశారనమాట. నీట్గా మెయింటైన్ చేశారు. చూపించాను కదా స్టార్టింగ్లో చూపించాను, మీకు గమనించారా? అలా వదిలేశారు. లోపల చేపలు వేసేసి ఒక ఫ్యాన్ పెట్టేసి ఉన్నారనమాట. ఓపెన్లోనే ఉంది, మనం వెళ్ళి కూర్చోవచ్చు, కావాలంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. అంటే వీళ్ళకి మెయిన్గా ప్రేయర్స్ కోసం యూస్ చేస్తారు. చూడండి బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. అలాగని కూర్చుంటే చాలా బాగుందండి, ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. వీ కెన్ ఎంజాయ్. చూడండి మేము మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామన్నమాట, ఇంకొక ఫ్యామిలీ. జస్ట్ అలా తిరుగుతూ ఉన్నాము. ప్యారెట్స్ ఇటువైపు బ్యాక్ సైడ్ అనమాట, అదంతా ఇటువైపు అంతా మనకి బీచ్ కనిపిస్తుంది. ఇక్కడంతా చూడండి, ఇది స్క్వేర్ షేప్లో ఉందన్నమాట ఈ ఫోర్ట్. అందులోనే రకరకాలుగా కట్టున్నారు, రౌండ్గా చాలా ఉన్నాయి. అలా పక్షులు ఎగురుతూ ఉంటే ఆకాశంలోకి అలా చూస్తూ కూర్చుంటే ఎంత బాగా అనిపించిందో నాకు. ప్లేస్ అయితే చాలా బాగుంది, నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎవరైనా వెళ్ళారా? వెళ్తే కనుక చూడండి మూన్ చాలా బాగుంది కదా. మంచి ఫొటోస్ వస్తాయండి. వ్యూ అయితే అదిరిపోయింది. ఫోటోగ్రఫీకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే మన హిస్టరీ తెలుసుకోవచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి అలా టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది. సో మనకేం టికెట్స్ కూడా ఏం లేవు, ఫ్రీయే అనమాట. ఫ్రీ ఆఫ్ కాస్ట్ వెళ్ళిపోవచ్చు. సో అలా వెళ్ళి టైం స్పెండ్ చేయండి కుదిరితే కనుక. చాలా బాగుంది. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఇంతకుముందు హిస్టరీ వీడియోస్ ఉన్నాయన్నాను కదా, హిస్టరీ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి, మీకు నచ్చేస్తాయి. చూడండి లోపల ఎలా ఉందో. ఇలా లోపలికి వెళ్తే లోపల కూడా అలా సేమ్ అలా కట్టేస్తున్నారనమాట. ఏదో చిన్న ప్లేస్ ఉంది, చాలా చిన్నగా ఉంది. చూడండి పెద్ద గోడలు, చూడడానికి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్. ఈవెన్ అక్కడ మనకి బావులు కూడా ఉన్నాయండి. నేనైతే ఈ గోడకి కూర్చున్నాను కొద్దిసేపు. అక్కడ కూర్చొని మరి నేను ఇక్కడ మెడిటేషన్ చేస్తాను అని అన్నాను. గాలి ఎక్కువగా ఉంటే కిషోర్ ఎక్కడ పడిపోతావో వద్దు అనేసి ఆపేశాడనమాట. కానీ బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత నూయి ఉంది. మంచి ఫొటోస్ వస్తాయి. చాలా బాగుంది. ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో ఇక్కడ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.